బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్కు మంచు విష్ణు చేరుకున్నారు. మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్ళబోతూ ఉండటంతో మనోజ్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనోజ్ ఇంటిని విష్ణు మనుషులు చుట్టుముట్టారు. హైదరాబాద్ జలపల్లోని మనోజ్ ఇంటికి మంచు విష్ణు రాబోతున్నారు. మంచు విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్లను విష్ణు మనుషులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మనోజ్ ఇంటి దగ్గర ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆస్తుల పంపకం విషయంలో మంచు ఫ్యామిలీలో గొడవలు చోటు చేసుకున్నాయి. మనోజ్ పై దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు వినయ్. పరస్పరం కేసులు పెట్టుకున్నారు తండ్రి కొడుకులిద్దరూ. ఇప్పుడు మనోజ్ ఇంటికి మంచు విష్ణు రాబోతున్నారు. విష్ణు అక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక హైటెన్షన్ వాతావరణం కూడా అక్కడ నెలకొని ఉంది. మనోజ్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన కేసు పెట్టారు, నాపై దాడి చేశారు అంటూ ఆయన కొంచెం ఇబ్బందిగా నడుస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే విష్ణు స్నేహితుడు కూడా మనోజ్ ఇంటికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మంచు విష్ణు ఇప్పుడు మనోజ్ ఇంటికి రాబోతున్నారా? ఆయన వస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది? సామరస్యంగా కుటుంబ తగాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందా? రోహిత్, శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో మంచు ఎస్టేట్స్ లో ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచు మనోజ్ అలాగే మోహన్ బాబు నివాసం ఉంటున్నారు. గతంలో అదే ఎస్టేట్ లో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఉండేవాడు. కొద్ది కాలం క్రితం విష్ణు సపరేట్ గా వేరే చోట తన ఫ్యామిలీతో ఉంటున్నారు. ప్రస్తుతం అయితే మనోజ్ అక్కడికి ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. అయితే మొన్న జరిగిన గొడవలో మనోజ్ ని మోహన్ బాబు అలాగే విష్ణుకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వినయ్ అనే అతను దాడి చేశాడు. గాయాలయ్యాయి. నిన్న హాస్పిటల్ కు వచ్చి ఆయన ఎక్స్రేలు అలాగే డాక్టర్లను కూడా కలిసి ఉంటాయి. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే గొడవ అయిన తర్వాత ఇటు మనోజ్ అలాగే మోహన్ బాబు ఇద్దరు కూడా పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించారు. ఆ తర్వాత రిటర్న్ గా ఎవరు అయితే ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇష్యూ అయితే చాలా తీవ్రంగానే జరిగినట్లుగా ఇన్సైడ్ సోర్సెస్ నుంచి మనకు సమాచారం ఉంది. అయితే ఈ రోజు ఉదయం విష్ణు అనుచరుడు విజయ్ అయితే వచ్చి ఆ ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు మనోజ్ అనుచరులు మనోజ్ కోసం అక్కడ రావటం జరిగింది. అలాగే విష్ణుకు సంబంధించిన అనుచరులతో పాటు విష్ణు కూడా మరికొద్ది సేపట్లో అక్కడికి వస్తాడనే ఒక సమాచారం అయితే మీడియాకి తెలిసింది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. విష్ణు కూడా అంటే ఇప్పుడు మనోజ్ మరో కేసు పెట్టబోతున్నారా? హార్డ్ డిస్కులన్నీ స్వాధీనం చేసుకున్నారు అంటూ ఇప్పుడు జల్పల్లో మనోజ్ నివాసం దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పటికైతే మనోజ్ ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదనే చెప్పాలి. రిటర్న్ గా ఓన్లీ ఓవరాల్ గా 100 కి ఫోన్ చేసి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మోహన్ బాబు కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఇది కుటుంబ వివాదంగా దాన్ని సామరస్యంగా వాళ్ళు పరిష్కరించుకుంటారు అన్న ఉద్దేశంతో రిటర్న్ కంప్లైంట్ వచ్చినప్పుడు దానిపైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే అక్కడ ఇంటి దగ్గర అయితే మనోజ్ అనుచరులు కొంతమంది అయితే ఉన్నారు. మనోజ్ కి సంబంధించి మీరు కొద్దిసేపు హోల్లోనే ఉండండి. ఒక్కసారి నేను ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్ లో కనిపిస్తున్న దృశ్యాల గురించి చెప్పబోతున్నాను. వీళ్ళందరూ కూడా మంచు విష్ణు అనుచరులు, మంచు విష్ణు మనుషులు. వాళ్ళంతా మనోజ్ ఇంటికి చేరుకున్నారు. జల్పల్లోని మనోజ్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళంతా అక్కడ కాపలా కాస్తున్నారు. ఇప్పటికే నాపై దాడి జరిగింది అంటూ ఆయన 100కి ఫోన్ చేసి నిన్న కంప్లైంట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది ఆ వార్త. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు సంబంధించి గతంలో కూడా మనోజ్ విష్ణు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ఒక దశలో కేసుల వరకు కూడా వెళ్లే ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో రావడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవలు బయటకు రావడంతో వీటి గురించి సినీ ఇండస్ట్రీ అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. ఆ రెండవ బాక్స్ లో కనిపిస్తున్న దృశ్యాలే మనోజ్ నివాసం దగ్గరకు విష్ణు అనుచరు భారీగా తరలి వచ్చారు. ఇప్పటికే విష్ణు మనుషులు అక్కడికి రావడం హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హార్డ్ డిస్కులు ఇప్పుడు విష్ణు అనుచరులు స్వాధీనం చేసుకోవడంతో మనోజ్ కేసు పెట్టే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇంతవరకు మనోజ్ కేసు పెట్టలేదు, రిటర్న్ గా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. 100కి కాల్ చేసి
ఆయన కొంత అభద్రతా భావంలో ఉన్నాను, ఆయనపై దాడి జరిగే అవకాశం ఉంటుంది అంటూ నాపై దాడి చేస్తున్నారు అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. కానీ రిటర్న్గా కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు మంచు విష్ణు అనుచరులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మంచు విష్ణు కొంతమంది బౌన్సర్లను మనోజ్ ఇంటికి పంపించారు అని తెలుస్తోంది. రెడ్ సర్కిల్లో రెండవ బాక్స్లో మీకు కనిపిస్తున్న దృశ్యాలు అవే. మరికొద్దిసేపట్లో విష్ణు మనోజ్ ఇంటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు అక్కడికి చేరుకుంటే ఏం జరుగుతుంది? ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందా? గతంలో కూడా ఇద్దరు గొడవ పడ్డ దృశ్యాలు మనం చూసాం. ఒక్కసారి ఆ దృశ్యాలు రెండో బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు అవి. విష్ణు మనోజ్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ గొడవ జరిగింది, ఆయన బయటికి పంపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనోజే తన మొబైల్ ఫోన్తో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ చేశారు. ఆయనే సోషల్ మీడియాకి లీక్ చేశారు. అప్పుడు ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నది గతంలో మంచు విష్ణుకి మనోజ్కి జరిగిన గొడవ గురించిన దృశ్యాలు అవి. ఇది సిచ్యువేషన్, ఇళ్ళకు వచ్చి ఇలా కొడుతూ ఉంటారు అంటూ మనోజ్ ఆ దృశ్యాలను షూట్ చేస్తూ ఆయన మాట్లాడారు. విష్ణు ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు జరిగిన గొడవ దృశ్యాలు. ఇప్పుడు మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు, నిన్న తనపై దాడి జరిగింది అని చెప్తున్నారు. అందుకే ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. కొంత నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. కాలికి కూడా దెబ్బలు తాకిన దృశ్యాలు అవి. దీంతో మనోజ్ నడవటానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అవి. కానీ ఇంతవరకు కూడా రిటర్న్గా కంప్లైంట్ చేసుకోలేదు, ఓవరాల్ కంప్లైంట్ మాత్రమే చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లో విష్ణు మనోజ్ ఇంటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విష్ణు అక్కడికి రాబోతున్న నేపథ్యంలో విష్ణు అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. మనోజ్ పై దాడి చేసింది మోహన్ బాబు అనుచరుడు వినయ్గా చెప్తూ ఉన్నారు. విష్ణు కూడా అక్కడికి రాబోతూ ఉండటం, బౌన్సర్లు ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉండటం, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకొని ఉండటంతో ఏం జరుగుతుంది అనే టెన్షన్ కనిపిస్తుంది. మా ప్రతినిధి రవిచంద్ర కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ఇప్పుడు మంచు విష్ణు అక్కడికి వస్తే ఏంటి పరిస్థితి? గతంలో కూడా ఇద్దరు గొడవపడ్డ దృశ్యాలు మనం చూసాం, ఇళ్ళకు వచ్చి కొడుతూ ఉంటారు అని. మరి బౌన్సర్లను అక్కడికి ఎందుకు రప్పించినట్టు? కుటుంబ గొడవ అయితే బౌన్సర్లు ఎందుకు రావటం, హార్డ్ డిస్క్లను ఎందుకు స్వాధీనం చేసుకోవటం? రోహిత్, ఇప్పుడైతే ఇది చిలికి గాలివానలాగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. చాలా ఇష్యూ అయితే పెద్దగానే ఉంది. అటు విష్ణు ఇటు మనోజ్ ఇద్దరు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నారు. ఎవరు కూడా తగ్గేటట్టు లేరు. వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని, అనుచరులను కూడా అక్కడ మోహరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుంది అనేది ఒకసారి వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని కూడా విష్ణు మనిషి విజయ్ వచ్చి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనోజ్ ఇంతవరకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది ఎవరికి కూడా అందుబాటుని పరిస్థితి. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళారు, దెబ్బలు తగిలినాయి, అక్కడ అన్ని టెస్టులు చేయించుకున్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని తీసుకున్నారు. వాటితోటి ఆయన కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ రోజు ఒకవేళ విష్ణు అక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా చర్చలు జరుగుతాయా? ఆ చర్చలు అయితే సఫలం అవుతాయి అన్న ఉద్దేశం అయితే ఎవరికి అనిపించట్లేదు. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. విద్యా సంస్థల్లో మనోజ్ తనకు కూడా వాటా అడుగుతున్నాడు. దాన్ని మంచు విష్ణు నిరాకరిస్తున్నాడు. అది తను స్వశక్తి తోటి తను డెవలప్ చేసింది. స్కూల్ నుంచి దాన్ని కాలేజీ, యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చాను, ఇది నా కష్టార్జితం అంటూ విష్ణు కాలేజీలను మొత్తం ఆయన హస్తగతం చేసుకోవటం, కుటుంబంలోకి రాకుండా ఆ ప్రాపర్టీని కుటుంబ ప్రాపర్టీగా ఆయన భావించట్లేదు. దాంతో మనోజ్ కొంత అలక పుణ్యుడనేది చెప్పుకోవచ్చు. అందులో వాటాల విషయంలోనే ఇప్పటి వరకు కూడా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అలాగే మనోజ్ మన కాలేజీ ఫీజుల విషయంలో పేరెంట్స్ కి యాజమాన్యానికి మధ్య జరిగిన గొడవల్లో కూడా మనోజ్ పేరెంట్స్ ని సమర్థిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంత మంచు విష్ణుకి మనోజ్ కి గ్యాప్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. అక్కడ జరిగే దురాఘాతాలన్నింటినీ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అక్కడ అధికంగా వసూలు చేసిన ఫీజులు కావచ్చు, అక్కడ యాజమాన్య జులుని మనోజ్ వ్యతిరేకిస్తున్నాడు. ఈ విషయంలో మంచు విష్ణు మనోజ్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
ఆ ప్రాపర్టీకి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇంకా నాకు ఆ ప్రాపర్టీకి సంబంధం లేదని ఆస్తి పత్రాల మీదే సంతకాలు చేసే విషయంలోనే నిన్న గొడవ అయిందని చెప్తున్నారు. విష్ణుకు సంబంధించిన ఎవరైతే CEO ఉన్నాడో అతను వినయ్ అనే అతనితోటే నిన్న మనోజ్ కి గొడవ అవ్వటం జరిగింది. అక్కడ సంతకాలు పెట్టమని వాళ్ళు ఫోర్స్ చేయటం, అక్కడ మనోజ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ తోపులాట గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాతే 100 డయల్ కి ఫోన్ చేయటం, పోలీసులు వచ్చి అక్కడ మళ్ళా సమస్య సద్దుమడిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మంచు అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనోజ్ ఏం చేయబోతున్నాడు? అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఎవరైనా కలగజేసుకునే అవకాశం ఉంటుందా సర్ది చెప్పడానికి? లేదా అది వాళ్ళ ఫ్యామిలీ గొడవ కాబట్టి చూద్దాములే మళ్ళీ ఎందుకు కలగజేసుకోవడం అని కొంత వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందా? రోహిత్, ఈ విషయంలో గతంలో దాసరి నారాయణరావు గారు ఉన్న టైంలో ఏ గొడవ వచ్చినా కూడా ఆయన అందరి మధ్య సామరస్యంగా సమస్యకు పరిష్కారం అంటే చూపేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో ఎవరు కూడా తలదూర్చే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనం వేలు పెట్టకూడదు అనేది పరిశ్రమలో అందరూ ఫీల్ అయ్యే విషయం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం నుంచో లేదంటే లీగల్ గానో ఫైట్ చేసో ఆ సమస్యకు ఒక పరిష్కారం తెచ్చుకోవాల్సిందే తప్పితే ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. గతంలో మంచు లక్ష్మి కూడా కొంత ఇద్దరి మధ్య బ్రదర్స్ ఇద్దరి మధ్య కూడా సామరస్యంగా పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ప్రస్తుతానికి తను కూడా ముంబైలో స్థిరపడింది. హైదరాబాద్ నుంచి తన ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. మంచు లక్ష్మి కూడా ఇప్పుడు ముంబైలో ఉంటుంది. మరి తను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతుందా లేదా ఈ సమస్యలో ఈ గొడవల్లో తను దూరంగా ఉంటుందా అనేది ఇప్పటికైతే మంచు లక్ష్మి దగ్గర నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. సో విష్ణు మనోజ్ ఇంటికి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ అక్కడ బౌన్సర్లు కనిపిస్తున్నారు, మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందా అనే పోలీసులు కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఒకవేళ విష్ణు అక్కడికి రావటం అంటూ జరిగితే అది ఒక ఉద్విగ్నమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విష్ణుకు సంబంధించిన కొంతమంది అనుచరులు అక్కడికి వచ్చారు కాబట్టి విష్ణు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మోహన్ బాబు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి మనోజ్ కోసం కాకపోయినా మోహన్ బాబు గారిని కలవటం కోసమైనా మంచు విష్ణు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ అనుచరులు కానీ వీళ్ళు గొడవ పడతారా లేదా మరలా అన్నదమ్ముల మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుందా అనేది దానికి సంబంధించే ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు కూడా ఈ విషయం మీద కొంత అబ్జర్వేషన్ లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో అక్కడికి పోలీసులు కూడా వచ్చే అవకాశం ఉంది. విష్ణు అయితే మనోజ్ ఇంటికి మంచు ప్యాలెస్ కి అక్కడికి ఎస్టేట్స్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది కొద్దిసేపట్లో. రైట్ రవిచంద్ర, మంచు ఫ్యామిలీ అంటే ఐక్యమత్యంగా ఉంటారు అనే పేరుంటుంది, కానీ కొన్నాళ్ళుగా మంచు ఫ్యామిలీలో గొడవలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక దశలో కొన్ని రోజుల క్రితం ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, అది మంచు మనోజ్ రిలీజ్ చేశారు. ఇదేంటి జరుగుతున్నది, ఇళ్ళకి వచ్చి ఇలా కొడతారు అంటూ ఆ దృశ్యాలు బయటకు రావడంతో పెద్ద ఎత్తున మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు కుటుంబంలో గొడవల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సహజంగా ఎలాంటి సందర్భంలోనైనా మేమందరం కలిసిమెలిసి ఉంటామనే సంకేతాలు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గొడవలను మరింత పెంచుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. విద్యా సంస్థల్లో మంచు మనోజ్ వాటా అడుగుతూ ఉన్నారు, అది కుటుంబ తగాదాలకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యా సంస్థలన్నీ కూడా మంచు విష్ణే చూసుకుంటూ ఉన్నారు. సో వాటిలో మనోజ్ కూడా వాటా అడుగుతున్నారు. ఇలా కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివాదాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మోహన్ బాబు అనుచరుడు మంచు మనోజ్ పై నిన్న దాడి చేశారు. దాడి చేయడంతో గాయపడ్డాడు మనోజ్. ఆయన భార్య మనోజ్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు మౌనిక. ఆసుపత్రికి తీసుకొస్తున్నప్పుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. మనోజ్ నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీంతో ఓవరాల్గా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈరోజు మనోజ్ నివాసం దగ్గర మరోసారి హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మంచు విష్ణుకు చెందిన అనుచరులు, మంచు విష్ణు అనుచరులు మనోజ్ ఇంటికి వచ్చారు. హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విష్ణు మరి కొద్దిసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి విష్ణు అక్కడికి వస్తే ఏం జరుగుతుంది? సామరస్య పరిష్కారానికి దారి తీసే అవకాశం ఉంటుందా, లేదంటే ఇరువురి మధ్య మళ్ళీ గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందా? మోహన్ బాబు ఎటువంటి గొడవలు, తన కుమారుల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా
ఉండటానికి ఆయన ఎటువంటి చొరవ తీసుకుంటారు అన్న దానిపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అదే సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినప్పుడు మంచు లక్ష్మి కూడా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్నారు. మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కుటుంబంలో చోటు చేసుకున్న ఈ తాజా గొడవలతో మంచు లక్ష్మి కూడా ఇన్వాల్వ్ అవుతారా? సినీ రంగ ప్రముఖులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారు? ఎందుకంటే మోహన్ బాబు కూడా దిగ్గజ సినీ నటుడు ఆయన. సో మంచు ఫ్యామిలీ ఒక క్రమశిక్షణతో ఉంటుంది, ఎటువంటి గొడవలు కుటుంబంలో ఉండవు, వాళ్ళంతా ఐక్యమత్యంగా ఉంటారు అని సంకేతాలు ఇస్తూ వస్తూ ఉండేవారు. కానీ కొన్నాళ్ళ నుంచి చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో పెద్ద ఎత్తున రూమర్స్ కూడా సర్క్యులేట్ అయ్యాయి. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలకు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. కొట్టుకునేంత వరకు వెళ్ళారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వరకు వచ్చింది. ఆయన కాలర్ నెక్ కూడా నొప్పి పెట్టడంతో కాలర్ నెక్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి లక్ష్మి కూడా ఏమన్నా కలగజేసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. గతంలో ఏదైనా సినీ పరిశ్రమలో విభేదాలు వస్తే మంచు మోహన్ బాబు గురువు దాసరి నారాయణరావు అప్పట్లో మోహన్ బాబుకి ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి ఆయన చొరవ తీసుకునేవారు. కానీ ఇప్పుడు మోహన్ బాబుకి అంటే ఇది సినీ పరిశ్రమ దిగ్గజాలు కాబట్టి ఎవరైనా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా పెద్దలు చొరవ తీసుకుంటారా, లేక ఫ్యామిలీ సమస్య కాబట్టి చొరవ తీసుకునే సాహసం ధైర్యం చేయకపోవచ్చు అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. మరి చూద్దాం, మరి కొద్దిసేపట్లో మంచు విష్ణు మనోజ్ నివాసానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారు అనే చర్చ ఇటు సినీ రాజకీయ వర్గాల్లోనూ మంచు అభిమానుల్లోనూ జరుగుతోంది. ఎవరు దాడి చేసినారు?